అయితే ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కుంభరాశి వారి జాతకుల దరి చేరబోతున్నాయో ఆ యొక్క పరిస్థితుల నుంచి మీ యొక్క ఆడ సంతానం మిమ్మల్ని ఏ విధంగా బయటపడవేయబోతూ ఉన్నదో, వేటిపైన దృష్టి పెట్టాలో, వేటిని కొనసాగించే ప్రయత్నం చేయాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను ఉద్యోగ వ్యాపార పరంగా ఏ రంగంలో ఉన్నా కూడాను కుంభరాశి వారి జాతకులకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభాద్ర 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. అయితే ఈ రాశి జాతకులు ఎన్నో రకాల ఇబ్బందులు పడబోతూ ఉన్నారు. ఆ యొక్క ఇబ్బందులు వచ్చేంత వరకు కూడాను మీరు అస్సలు ఎరగలేరు. ఇటువంటి ఇబ్బందులు మాకు వస్తాయా అని కలలో కూడా అనుకోలేరు. ఎందుకంటే పరిస్థితులు మారిపోయాయి. మీ చేతుల నుంచి పరిస్థితులు జారిపోబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడాను ఎన్నో కష్టాలు చవి చూసి ఉంటారు. అయితే ఇంకా ఇబ్బందికర పరిస్థితులతో పరీక్ష సమయం మొదలు కాబోతుంది కుంభరాశి వారి జాతకులకు. అయితే ఆర్థిక పరంగా కూడాను మీకు 14 ఏళ్ల దరిద్రమైతే వదిలిపోతుంది. చీకొట్టిన వాళ్ళు మీ కాళ్ల వద్దకు వస్తారు. ఇబ్బందులు అన్నీ తీరిపోతాయి. ఆస్తి యోగం కలగబోతుంది. ఊహించని మలుపు మీ జీవితంలో జరగడం ద్వారా మీ యొక్క జీవితం ఎంత బ్రహ్మాండవంతంగా ఉంటుందంటే మీ ద్వారా ఎంతో మంది లాభపడతారో. ఉద్యోగం విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, మీ యొక్క సలహాలు అందిపుచ్చుకొని చాలా మంది కూడాను వారి యొక్క జీవితాలు మెరుగుపరుచుకుంటారో. ధనాభివృద్ధి కలుగుతుంది. అయితే వారు ఏమనుకుంటారంటే మీరు జీవితంలో ముందుకు సాగిపోతే, అంటే ఉద్యోగంలో మీకు ప్రమోషన్ వచ్చి పై స్థాయికి వెళ్లిపోతే గనక వారిని మర్చిపోతారేమో, లేకపోతే వారిని గుర్తు పెట్టుకోకుండా వారినే ఇంకా ఇబ్బంది పెడతారేమో అనేటటువంటి అపోహల్లో ఉండిపోతారు. కావున మీ యొక్క ఉన్నత స్థితికి మీరు చేరుకోకుండా వారు అడ్డుపడతారు. అది కూడాను పరోక్షంగా జరగబోతుంది. ఇక వ్యాపార వర్గంలో కూడా ఇదే జరగబోతుంది. ఊహించని ఉన్నత స్థితికి రాబోతూ ఉన్నారు. ఆర్థిక పరంగా మీరు చేసేటటువంటి ఆలోచనలు చాలా లాభసాటిగా ఉంటాయి. అయితే మీ జీవితంలో మీ యొక్క ఆలోచనలు మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్లనివ్వకుండా పక్కవారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అంటే మీ యొక్క ఫైనాన్షియల్ వ్యవహారాలు మొత్తం కూడా వారికి గుడ్డిగా నమ్మేసి చెప్పేయడం ద్వారా మీ యొక్క ఆలోచనలు బ్రహ్మాండంగా ఉన్నాయి అంటూ మీ ఆలోచనలు ముందుకు తీసుకొని వెళ్లడానికి వారు చాలా వరకు ప్రయత్నిస్తూ ఉన్నట్లే మీకు ద్రోహం చేస్తారో. కానీ వారికి తెలుసును, మీరు ఇచ్చిన ఆలోచనలతోనే వారు అంత బాగా పైకి వస్తే మీ యొక్క ఆలోచనలతో మీ జీవితం ఎంత బ్రహ్మాండవంతంగా మారిపోతుందో. అయితే ఆ యొక్క ఆలోచనను ఆదిలోనే అంతం దిశగా అడుగులు వేయించేందుకు వారు చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. వారికి మేము సహాయం చేశాము కావున వారు మాకు సహాయం చేస్తున్నారు అనేటటువంటి భ్రమలో ఉండిపోతారు కుంభరాశి వారి జాతకులు. కానీ వారు మీ యొక్క ఆలోచనలను మీ దగ్గర నుంచి తస్కరించి వారి యొక్క ఆలోచనలుగా సంఘంలో చెప్పుకొని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఆ యొక్క సలహాలను వాడుకుంటారు. తత్ఫలితంగా వారి యొక్క జీవితం ముందుకు సాగుతుంది. మీ జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉండిపోతుంది. ఇటువంటి మోసాలు జరగబోతున్నాయి కుంభరాశి వారి జాతకులకు. అయితే ఈ మోసాన్ని మీరు గమనించలేకపోయినా కూడాను మీ ఇంట్లోని ఈ స్త్రీ గమనిస్తుంది. గమనించడం అంటే ఆ యొక్క స్త్రీ ఆడ సంతానం అండి. మీ యొక్క ఆడ సంతానం రీత్యానే మీరు ఈ ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారు. అది ఎలాగో కూడా మనం తెలుసుకుందాము. మీరు ఆర్థిక పరంగా వృద్ధి చెందినప్పటికీ కూడాను జన్మతః మీకు ఉన్నటువంటి లక్షణాలు ఎదుటి వారిని నమ్మడమో, మిత్రులను అమితంగా ప్రేమించడమో, సంఘంలో ఎవరికి కష్టం వచ్చినా ఆదుకోవడమో, ఇటువంటి మంచి లక్షణాలు సలక్షణాలే ఇప్పటి ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో మిమ్మల్ని కర్రే పామై కాటేసిన చందన కాటేయబోతున్నాయి. అయితే సకల దేవతల యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉన్నది. కానీ పరిస్థితులు మీ యొక్క గ్రహాలు నీచ స్థాయిలో ఉండడం ద్వారా ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. కావున
1000 కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో మీ ఆడ సంతానం మీకు ఎన్నో రకాలైనటువంటి ముందస్తు జాగ్రత్తలు ఇవ్వబోతూ ఉన్నది, ముందస్తు సూచనలు చెయ్యబోతుంది. మీరు మీ ఆడ సంతానం మాటను తప్పక వినండి. ఎక్కడికైనా మీరు బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా, ఏదైనా నూతన పనిని మొదలు పెట్టే ప్రయత్నం చేస్తున్నా, లేదా ఎవరినైనా కలవడానికి వెళ్తూ ఉన్నా మీ ఆడ సంతానాన్ని మీకు ఎదురు రమ్మని చెప్పండి. వారు ఏదైనా నెగటివ్ గా మాట్లాడినా, లేకపోతే ఏమిటంటే గనక డాడీ నువ్వు వెళ్లొద్దు, లేదా మమ్మీ నువ్వు వెళ్లొద్దు, మాతోనే ఉండండి అని చెబితే గనక వారు ఎందుకు చెబుతున్నారో ఒకసారి ఆలోచించండి. వారికి ఏదైనా వెళ్లొద్దు అని మంకు పట్టు పడతారు కదండి, అలా మంకు పట్టు పడితే గనక ఆ పనిని అక్కడే విడిచిపెట్టేసే ప్రయత్నం చెయ్యండి. ఎందుకంటే సకల దేవతల అనుగ్రహంతో మీ ఆడ సంతానం మీకు ముందస్తు సూచనలు ఈ విధంగా దేవతలే ఇస్తున్నారు అని నమ్మండి. ఆడ సంతానం అంటే సాక్షాత్తు కూడా లక్ష్మీదేవి స్వరూపము. మిమ్మల్ని ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి సాక్షాత్తు దేవతలు మీ ఆడ సంతానాన్ని ఒక మూల కారకురాలిగా చేసుకున్నారని తెలుసుకోండి. వారి ద్వారా వచ్చే మాటలను అస్సలు అలక్ష్య పెట్టవద్దు. మీరు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోండి. మిమ్మల్ని ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి మీ ఆడ సంతానం మీ జీవితంలో ఇప్పటి నుంచి కూడా మరొక 24 గంటల్లో మీ జీవితంలో జరగబోయే మార్పుల నుంచి కూడా మిమ్మల్ని బయట పడేయడానికి ఆ దేవతలే పంపించినటువంటి మూల కారకురాలిగా మీరు తప్పక గుర్తుంచుకోండి. అలాగే నూతన ఆలోచనలు చేస్తూ నూతన వ్యాపార దిశగా అడుగులు వేయాలి అంటే గనక సమయం కలిసి రాదు. కావున ఖచ్చితంగా వాటిని మీరు కొనసాగించండి, కానీ నూతన ఆలోచనలు చేయొద్దు. అలాగే మీరు మీ జీవితంలో కుటుంబాన్ని ఖచ్చితంగా మీరు నాణ్యమైన సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. వారిని పట్టించుకోకుండా దూరంగా పెట్టవద్దు. మీరు అనుకోరు కుటుంబాన్ని దూరంగా పెడుతున్నాము అని, కానీ మీ వ్యాపార సంబంధాల రీత్యా, ఉద్యోగ రీత్యా, మీకు ఉన్నటువంటి తలనొప్పుల రీత్యా కుటుంబాన్ని పక్కన పెట్టేస్తున్నారో, కుటుంబంతో ఎంత తక్కువగా మాట్లాడితే, కుటుంబంతో ఎంత ఎక్కువ సమయాన్ని గడిపితే మీ జీవితం అంత బాగుంటుంది, మనశ్శాంతి ఉంటుంది. మీకు మానసిక సంతృప్తి అనేది బయట ఎక్కడో దొరకదండి, మీ యొక్క కుటుంబం వద్దే దొరుకుతుంది. అలాగే మీ జీవిత భాగస్వామి మీకోసం ఎంతో తాపత్రయపడుతుంది. వారికి ప్రేమను పంచే ప్రయత్నం చేయండి. మీ తల్లి దగ్గర కనీసం 1 గంట అయినా రోజుకు కూర్చునే ప్రయత్నం చేయండి. మీ తల్లి తండ్రి యొక్క అనారోగ్య సమస్యల గురించి వినే ప్రయత్నం చేయండి. మనం మందులు తీసుకొచ్చి ఇవ్వడం కాదండి, వారికి ప్రేమను కూడా పంచాలి. వారి అనారోగ్యాన్ని కూడా మీరు వారి యొక్క ఇబ్బందులను కూడాను షేర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మీ యొక్క జీవితం ఉన్నతవంతంగా ఉంటుంది. తల్లి తండ్రి యొక్క ఆశీర్వాదం ఉంటే గనక మిమ్మల్ని ఎవ్వరూ కూడా కనీసం టచ్ చేయలేరు. శత్రువుల వెన్నులో కూడా వణుకు పుడుతుంది. అలాగే కుంభరాశి వారి జాతకులు చాలా వరకు కూడాను మంచి మనస్తత్వం కలిగిన వారు, లక్ష్మీదేవి స్వరూపంగా మిమ్మల్ని చెప్పడం జరుగుతుంది. ఉన్నతవంతమైనటువంటి స్థితికి ఖచ్చితంగా వెళ్తారు. ఐశ్వర్యం కలుగుతుంది. చూస్తూ ఉండండి, మరొక 24 గంటల్లో మీ జీవితంలో ఎన్ని రకాలైనటువంటి విచిత్ర పరిస్థితులు ఏర్పడతాయో. త్రుటిలో ఎన్నో రకాల ప్రమాదాల నుంచి బయటపడతారో. కాబట్టి ఆడ సంతానానికి ప్రేమను పంచండి. వారితో ఎక్కువగా సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. ఆడ సంతానమే కాదండి, మీ యొక్క సంతానానికి ఖచ్చితంగా మీరు పడే కష్టాలు కూడా విపులంగా చెప్పే ప్రయత్నం చేయండి. వారి కోసమే కష్టపడుతున్నట్లు, వారి ఉన్నత స్థితి కోసమే, మీకు సపోర్ట్ చేయడం కోసమే నేను ఇంత కష్టపడుతున్నాను అని వారి వద్ద కూర్చొని చెప్పే ప్రయత్నం చేయండి. మీ యొక్క ప్రేమానురాగాలకు దూరమైన వారు మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇబ్బందులు పెడతారు. వారి మాట తీరుతో, ప్రవర్తనతో మీరు వారితో కాస్త సమయాన్ని గడిపితే గనక ఇబ్బందులు పోతాయి. వారు కూడా మీకు తగిన గౌరవం ఇస్తారు. రానున్న 24 గంటల్లో మీ జీవితంలో ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మొత్తం కూడాను చేత్తో తీసివేసిన విధంగా సకల దేవతల అనుగ్రహంతో మీ ఆడ సంతానం రీత్యా తొలగిపోబోతూ ఉన్నాయి. మీరు చేయవలసిందల్లా ఆడ సంతానమే కాదండి, ఎవ్వరు చెప్పినా కూడాను వారు చెప్పిన దానిలో మంచిని తీసుకోండి, చెడును మాత్రం విసర్జించే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే గనక మీ జీవితం దినాభివృద్ధి చెందక మానదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.